హాయ్ ఫ్రెండ్స్కి షాయ్ తాకుండా కనబడుతున్నాను అనుకుంటాను. ఇలా వరంగల్ పోతున్నాం సోఫాలు కొనుక్కొచ్చుకునేందుకు. మబ్బుల 4కి లేచినాము, ఊడ్చి చల్లి ముగ్గేసి మంచిగా స్నానం చేసి వచ్చినాం. ఇక రాంగ రాంగ సుమంత్రాలు ఆటోనే పట్టుకొని పోతున్నాం. వరంగల్ పోతున్నాం, బాగా లాంగ్ కానీ ఒక షాప్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, సో అందుకోసం అయితే పోతున్నాము. చెప్పదండి ఇక్కడ అయ్యి చాయ్ తాగుతా. మబ్బుల 4కి వేసి పూజలు చేసుకొని ఇలా మంగళవారం మళ్ళీ నగనూరు కడాకి టిఫిన్ చేద్దాం. అది మాట్లాడేది ఏమన్నా వినబడుతుందో వినబడతలేదు కానీ గట్టిగా మాట్లాడని చెప్తాను. వరంగల్ గోయింగ్ టు వరంగల్, గోయింగ్ టు వరంగల్ అని పెట్టిండు ట్రాలీ బొమ్మ వేసి. అసలు మనసు పట్టాయి ఉద్యోగాలకి మాత్రం కంపల్సరీ చాయ్ కావాలి. ఇది కూడా సరిపోలేదు కానీ ఇంకోటి పోయమంటారా అంటే పోయారా అంటాను. కుప్పానికి కాడ అయినామంటే మళ్ళా వరంగల్ దగ్గర ఇంకొక 30 కిలోమీటర్ అయితే మళ్ళీ వరంగల్. ఇక్కడ జేజ్ ఉన్నది ఆటో దాని వరంగల్ పోతాను అంటే అర్థం చేసుకో. దీంట్లో వరంగల్ పోతాను అంటే ఇంకా తక్కువ తినేస్తారు కాదు దాని నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ చెప్పుకుంటుంది. టిఫిన్ చేద్దామని ఆగినాం. ఎక్కడ నుంచి చూసినావా అన్నం ఎంత తింటాను అంటే చెప్పు. ఈ తినుడు తింటది కానీ ఏడబోతుందో కానీ ఇలా గంతే. ఇక ఇది ఇది ఏమన్నా తక్కువనా తింటే కానీ తిండి ఏడబోతుంది ఇల్లు. వరంగల్ వచ్చినాం 4 గంటలు పట్టింది. వీళ్ళు మాట్లాడితే వినబడుతుంది నాకైతే తెలియదు కానీ ఇక్కడ బాగా బైక్ లో సౌండ్ అయ్యోటి వినబడితేనే ఫస్ట్ లెక్క లేకుంటూ అదే ఫస్ట్ మాట్లాడితే ఎట్లా వచ్చాన్నది సౌండ్ మాట్లాడాను అనేటోళ్ళు. అక్క కొద్దిగా మెల్లగా మాట్లాడు మైక్ మొత్తం అదైతుంది అనేటోళ్ళు. ఇప్పుడు రాను గొంతే వెళ్తలేదు. ఇక ఒక బిల్డింగ్ అంటారు గంటలనా, ఆ బిల్డింగ్ అడ్రస్ తెలుసుకొచ్చుకున్నాడు. అన్ని మంచి లేదని ఒకటి మంచి సెలెక్ట్ చేసుకొని సోఫానే కాకుండా ఇంకేమన్నా ఇట్లా చూద్దామనే ప్లాన్ తోనే వచ్చినాము. సో చూద్దాం ఆడిపోయినాక సో మీ అందరికి కూడా చూపెడతాం చూడు. హలో దోస్తులు, నేనైతే వరంగల్ వచ్చేసిన. ఈ జగిత్యాలు ఉన్న అమ్మాయి వరంగల్ ఎందుకు వచ్చింది అని అనుకుంటుండ్రా? నేనైతే మంచి ఫర్నిచర్ షాపు నుంచి చెప్పనీకైతే వచ్చేసిన, అదే తిరుమల ఫర్నిచర్స్. సో ఈ షాప్ ఎక్కడుంది అని అనుకుంటుండ్రా? మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లోనైతే ఉంటది. ఇంకా మంచిగా చెప్పాలంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్క పొంట అయితే ఉంటది. సో ఇంకా మంచిగా చెప్పాలి అనుకుంటే ఎన్జిఓస్ కాలనీ 100 ఫీట్ రోడ్ హన్మకొండ అన్నమాట. ఈ షాప్ లోనైతే మనకు 30 to 50% అయితే ఆఫ్ నడుస్తుంది. సో మన వీడియో కనుక చూపెడితే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, ఆల్రెడీ మెన్షన్ చేసినాం ఫస్టే సోఫాస్ తీసుకొని వచ్చినాము అని. సో అడ్రస్ కూడా ఫస్ట్ మెన్షన్ చేసినాము. సో కావాలి అనుకున్న వాళ్ళైతే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో ఫుల్ అది అంటారు కదా, సో అన్నయ్య వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు కాబట్టి అందుకే సుమన్ అన్న వచ్చిండు. సుమన్ అన్న ఆటోలోనే వచ్చినాము, ఎందుకంటే జర్నీ పడదు కదా. సో అందుకోసం ఇబ్బంది కాకుండా వచ్చినాము. కానీ ఇక్కడికి వచ్చినాక ఓన్లీ సోఫాస్ కోసమే వచ్చినాం అనుకున్నాం, కానీ ఇక్కడ చూసింది ప్రతి ఒక్కటి తీసుకుపోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అంత మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా సూపర్ ఉన్నది. సో మన వీడియో కనుక చూపెడితే అంటే నార్మల్ గా 30 to 50% డిస్కౌంట్ ఉంటది. ప్రత్యేకంగా మన వీడియో చూపెడితే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారంట వాళ్ళు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కింద వాళ్ళ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాము, ఒకసారి చూసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. హోమ్ డెలివరీ కూడా ఉంటుందట, కానీ ఛార్జెస్ తీసుకుంటారట, ఎందుకంటే ఆటో ఛార్జెస్ కానీ ఏవైనా ఉంటాయి కదా వాళ్ళకి కూడా సంథింగ్. సో మీరు కూడా చూసేయండి. మేము ఏం తీసుకోపోతాం అనేది లాస్ట్కి పెడతాం. మాకు నచ్చినవి మేము తీసుకోపోతాం, మీకు నచ్చినవి మీరు తీసుకోవండి. సో ఫస్ట్ అయితే బెడ్. సో దీని మీద కూర్చుందాం ఎట్లుందో. అబ్బా మెత్త ఉంది ఘోరంగా. మాకు బెడ్లు లేకపోతే ఇది కంపల్సరీ తీసుకోవటం, అంత మెత్త ఉంది. మాకున్నాయి కానీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి, ఇక లేని వస్తువులు తీసుకోదామని. సో దీనికి
నాకేం ఫీలింగ్ వస్తుంది చెప్పన్నా మనం అవి పర్పుల్ కొనుక్కోకపోయినా కొనుక్కునేటోళ్ళం అంత మెత్తగా ఉన్నాయి. మన దానికి ఇట్లా ఫుల్ డిఫరెంట్ ఉన్నది. సో ఇది ఏదో కట్టి అన్నారు, రోజ్ వుడ్ తోని తయారు చేస్తారట, లైఫ్ గ్యారంటీ ఉంటదట. అండ్ ఏమన్నా ఇప్పుడు ఇస్తారట. చూడండి మీకు అసలు లైవ్ లో కనబడుతుంది. అవి చూస్తేనే ఇట్లా అంటే అది ఇంకా ఇంకా సాఫ్ట్ ఉంది, మెత్త ఉంది బాగా. నెక్స్ట్ ఇది కూడా బెడ్. సో దీనిలో అది వేయాలి. ఇవి కూడా మెత్తగా ఉన్నాయి, ఇగో మెత్తగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో అయితే ఇవి మా ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి అన్ని షోరూమ్స్ కన్నా. షోరూమ్స్ అంటారా ఏదో అంత వచ్చినాము, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇవన్నీ ఓన్లీ మోడల్స్ కోసం ఇట్లా పెట్టిందట. వీళ్ళకి ఇంకొక షాప్ కూడా ఉందట. సో ఇదంతా అయిపోయినాక అక్కడికి కూడా ఒకసారి పోదాము. ఫస్ట్ అయితే ఈ మోడల్స్ అన్ని ఒకసారి అట్లా తిరుక్కొని ఇట్లా వద్దాం, ఇట్టుకోదాం. అదంతా సెట్ ఉంటది. ఈ కలర్స్ సేమ్ కలర్స్ ఉన్నది, ఒక్కొక్క సెట్ అన్నమాట. ఇది ఇగో దీనికి కూడా ఇంకా మంచిగా వచ్చినాయి, దీనికి బాగా వచ్చినాయి. ఇగో దీనికి అది ఏమంటారు ఇట్లా రిలాక్స్ అవ్వడానికి మంచిగా ఉంటది. ఇది మధ్యలో అది కూడా ఉంటది ఇట్లా. ఇగో ఇదిగో ఇవి డైనింగ్ టేబుల్ మంచిగా ఉన్నాయి. ఇవి కూడా ఇది అసలు అట్లా అనుకున్నాం మేము తెలుసా, హాల్లో ప్లేస్ ఉంటే మంచి డైనింగ్ టేబుల్ ఇవన్నీ తీసుకోవేటోళ్ళం. ఇంకా గివి మంచిగా ఉన్నాయి. ఇది మంచిగా ఉంది, గ్లాస్ టైపు. ఆ లుక్ కూడా మస్తు ఉన్నది, నీట్ ఫినిషింగ్ ఉన్నది, నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఇస్తారట సుమన కిరాయి కూడా. గిది ఇంకా మస్తుంది. ఇగో ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే సోఫాస్ ఉంటాయి, డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇళ్ళనైతే. అవి దేవుని మందిరం అని అంటారు కదా, అది సత్యనారాయణ వ్రతానికైనా దేనికైనా అది మంచిగా యూజ్ అవుతుంది. మనకు ఒకవేళ దేవుని గుడి లేకపోయినా కూడా మన ఫొటోస్ కొన్ని అలా పెట్టుకొని పూజ చేసుకునేందుకు చిన్న చిన్న రూమ్స్ వాళ్ళకి అది మంచిగా సెట్ అవుతాయి. సో ఇది చిన్నది, ఇది కూడా మెత్తగా ఉన్నది, చిన్నది. మా చిన్నోనికి ఇప్పుడు కాదు కానీ కొంచెం ఏజ్ వచ్చినాక అప్పటికి వానికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి చేసినాక ఆయనకి ఇట్లాంటిది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు కాదు, బడ్జెట్ బాగా లో ఉన్నది, ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్. ఇప్పటికే 10 లక్షలు అప్పు అయింది, కానీ ఎవరు నమ్ముతలేరు. ఇవేమో చెక్కి లే, ఎంతసేపు కూర్చుంటావు అట్నే కూర్చుంటావు ఏంది. దీనికి పిల్లోస్ కూడా ఇచ్చిండ్రు చూడండి, మంచిగా ఉన్నాయి ఇవి కూడా. ఇది ఇట్లా పడుకోవడానికి మంచిగా ఉంటది, కానీ ఇట్లా పడుకోవడానికి మంచిగా ఉంటది. ఇగో దీనికి ఇంకా ఇది మంచిగా ఉన్నది. అవన్నీ పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ స్టైల్ గా పెట్టుకుంటారు కదా హాల్లా, సో అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇక మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అన్నం చూసినావా, అటు సైడ్ ఇది మంచిగా పని చేస్తుంది. సో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ దానికి పోదాం. చాయ్ కాదు, అలా మజా అయినా స్ప్రైట్ అయినా పోతే మంచిగా ఇంకో దానికి అవన్నీ స్టైల్, దాన్ని ఏమంటారు ఇట్లా సో ఇది కూడా ఇంకొకటి. ఉయ్యాల తీసుకోవుడే కంపల్సరీ, ఉయ్యాల తీసుకొనే పోతాం. సో ఏమన్నాడు పట్టది అని అన్నాడు, కానీ ఆ బ్రో ఏమన్నాడు పీసులుగా ఉంటాయి, అది మేము ఫిట్ చేసి పెట్టినా అన్నాడు. నేను అన్నందుకు అడిగినారు. సో రేటు కూడా తక్కువనే ఉన్నది. సో తక్కువ ఉంది కాబట్టే తీసుకోదామని ఒక థాట్ వచ్చింది, తీసుకోదాం. ఇంకేమైనా నచ్చితే ఇట్లా మన ఇంట్లో ఏమన్నా సామాన్లు ఈడ చూస్తా అన్న అర్థమవుతాయి కదా. సో నెక్స్ట్ షోరూమ్ కోదాం. మీద కూడా ఒక ఫ్లోర్ ఉందట, మీదికో చూసి నెక్స్ట్ కోదాం. సో చూసిండ్రా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ వచ్చి మంచిగా ఆరామ్స్గా అలా కూర్చొని ఊగుతా అంటూ ఇక అందరం మేమేంటికి లేచినాం, మేము కూడా 4కి లేచినాం. ఇగో ఇది తీసుకోవాలి అని అన్నాం కదా, ఈ మోడల్ మేము ఇదే అనుకున్నాం. సో ఇవి కూడా మస్తు ఉన్నాయి.
ఇక్కడ కాఫీ తాగడానికి కూడా మస్తు సెట్ అవుతాయి. బిల్డింగ్ మీద వేసుకుంటే మంచిగా ఉంటాయి. అటొక్కలు ఇటొక్కలు కూర్చొని ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మస్తు కనబడతాను లొకేషన్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళది అన్నట్టు. సో మనకు ఎట్లా కస్టమైజేషన్ చేసి ఇవ్వమంటే వీళ్ళు ఇస్తారు. అంటే మనకి ఎంత హైట్ కావాలి, మనకి ఎంత లెంత్ కావాలి, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క సైజులు ఉంటది కదా. ఏ డిజైన్ అయినా మీరు పూలనైనా ఎక్కడనైనా మీకు నచ్చిన సోఫా డిజైన్ కనబడుతుందిగా. సో వీళ్ళకి పెడితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళ డిజైన్ మొత్తం అట్లా మనకు చేసి ఇస్తారట. సో ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ కాండి. సో మీది కోదాం పాండ్రి. అద్దుదా లేట్ అవుతుంది. సో స్టాక్ అయితే ఇంత ఉంది చూడండి. స్టాక్ ఊహించడానికి మీదికి వచ్చినాము. ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉన్నది. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉంటాయి అట వీళ్ళ దగ్గర. మళ్ళా కొరియర్ చేయంగా ఏమైనా డ్యామేజ్ అవుతుంది అది అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే మంచిగా ప్యాక్ చేసిండ్రు, ఏం డ్యామేజ్ కాకుండా జబర్దస్త్ చేసిండ్రు, మస్తున్నాయి. స్టాక్ అయితే మనకు ఓన్లీ బెడ్ ఓన్లీ 150 పీసెస్ కన్నా ఎక్కువ ఉంటాయట. మనం ఎన్ని తీసుకపోయినా స్టాక్ అనేది మొత్తమే అయిపోదట. సో ఇది లేదనుకోవద్దు, టెన్షన్ ఉండదు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైజెస్ కూడా చాలా లో ఉంటాయి. ఒకసారి అయితే మొత్తం చూద్దాం రండి. మన వీడియో చూపెడితే ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మస్తు ఉన్నది. ఒక్క బెడ్ 150 పీసులు అంటే వీడియో కాల్ ఒకసారి అడుగు. వీడియో కాల్ ఇట్లా అవైలబుల్ ఉందా అని. వీడియో కాల్ అవైలబుల్. సో ఒకవేళ బాగా దూరం ఉన్న వాళ్ళు కనుక రానికి ఇబ్బంది పడ్డారు అనుకో, వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందట. సో ఒకసారి వీడియో కాల్ చేయండి, తెలుస్తుంది, చూపెడతారట. మాట్లాడి సో వీళ్ళకి కొంచెం తెలుగు రాదట. సో మీది కోదాం, ఇంకొక ఫ్లోర్ ఉందంట, ఆడుకోదాం. సో అయితే మొత్తం అయితే ఇక్కడ 4 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సో అట్లా మనకు మోడల్ చూపించడానికి అయితే ఇక్కడ ఒక్కొక్క పీస్ ని పెట్టిండ్రు. ఇంక ఇవి తయారు కాలేదు, ఇప్పుడే రెడీ అవుతుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు. సో ఇవన్నీ మోడల్స్. ఓన్లీ ఈ మోడల్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ స్టోర్ ని విజిట్ అయితే మీకు ఈ మోడల్స్ అన్ని తెలుస్తాయి. ఒక్కొక్క దాన్ని చూస్తే అంటే లుక్ మస్తున్నది. సో ఇట్లా పెట్టుకోవచ్చు. మనకి బీరువా కూడా ఈ ఆర్డర్లో ఎట్లుంటాయి సామాన్లు, చీరలు మొత్తం నిండిన బీరువాల వీళ్ళ కిందనైతే స్టోర్ చేసుకోవచ్చు. మనకి గత్తలేదు, మీరికే కూడా తీసుకోవచ్చు. సో మంచి ఉన్నది, ఇది కూడా మంచి గట్టిగా ఉన్నది. సో మంచం కూడా ఉన్నది ఈడ. మంచి గట్టిగా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది. ఇది మాత్రం హైలైట్ ఉంది. మహారాజ్ చీర మస్తు ఉన్నది. అది ఇది కూడా లుక్ మంచి ఉన్నది. ఇది ఉంది కదా, ఇది మంచి ఉన్నది లుక్. ఇది మస్తు ఉంది లుక్. కానీ ఇది వుడ్లా ఎందుకని ఇప్పుడు ఎక్కువ అయితే అక్కడ కూడా చూద్దాం. అక్కడ కూడా ఒక స్టోర్ ఉంది అన్నారు కదా. సో అక్కడ ఇక్కడ చూసి సో అన్ని మంచిగా ఉన్నాయి, మెత్త ఉన్నాయి అన్ని కూడా. సో మనకు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క టైప్లు ఉంటుంది కాబట్టి ఎల్ షేప్ ఈ షేప్ అని మనం కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తారట. ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఒక్కసారి చూడండి. సో ఇది కూడా మంచిగా ఉంది. నాకైతే ఏం అర్థమైతలే, మేము పిక్చర్ల లెక్క చూస్తాను. ఏమన్నాడు? సో దాన్ని చూద్దాం. బాగా లెంత్ వచ్చినా కూడా చూడడానికి బోర్ అనిపిస్తుంది మన వాళ్ళకు. మంచిగా ఉన్నాయి. ఇట్లా బెడ్ టైపులు ఉన్నాయా సోఫాస్? చూపెట్టి ఒకసారి, చూపెట్టండి. ఇక్కడ ఉన్నది. మాకు ఇట్లాంటిది కావాలని కోరిక.
బెడ్ టైప్. మంచిగా ఉంది. ఇట్లా స్టోరేజ్ అలా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మేము ఇంటికా నుంచి రాంగ్ అనుకున్నది, నేను బావకి ఇదే చెప్పిన, నాకు అట్లాంటిదే కావాలి, బెడ్ టైప్ లాంటిదే కావాలి అని. సో ఇదే మోడల్ తీసుకోవద్దాం, కానీ అంటే ఇట్లా కాదు, ఎందుకంటే మాకు ప్లేస్ ఇట్లుండదు, మాకు తగ్గట్టు మేము తీసుకుంటాం. సో మీది కోదండి, దాని ఇంకొక ఫ్లోర్ ఉందట. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంకొక షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాము. దీని ఫర్నిచర్ షాప్ అల్లరే, కానీ 2 బ్రాంచ్లు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటట. సో లోపలికి పోదా, ఇక్కడేం వెరైటీలు ఉన్నాయో చూద్దాం. సో చూసారు కదా, ఇవన్నీ అయితే మళ్ళీ పెడదాము. ఆ అన్నయ్య వాళ్ళకి హిందీ వస్తుందట. సో నాకు హిందీ రాదు కాబట్టి అన్నయ్య హిందీ లేపితే మా సుమన్ అన్న తెలుగులో చెప్తాడు మనకు. సో ఒక్కొక్కటి అడుగుదాం. అడుగు. ఏమన్నాడు చెప్పిగా. ఇది రాజస్థాన్లో మంచం అది, పంజాబ్ లో కానీ అక్కడ ఇక్కడ ఇలాంటి మంచాలు యూజ్ చేస్తారట. సో ఇది ఇలా వండుకుంటే ఏంటంటే బ్యాక్ పెయిన్ రాదట. నడుము నొప్పి ఉన్నా కానీ ఒకవేళ ఉన్నది అనుకో కొంచెం రిలీఫ్ అవుతుంది అట. సో ఇంకొక దాన్ని ఇద్దాం. अलग अलग साइज में बहुत सारी टाइप बहुत सारे T5 ఉన్నాయా, ఇలా రకరకాల బాగా రకాలు మామూలుగా ఉన్నాయట, గ్లాస్ టైప్ ఉన్నాయట. ఒక్కసారి కాదు, ఒక 10 తరికలు. ఏది మన డ్రెస్సింగ్ టేబుల్ కుర్చీలు కూడా నాట ఒక 10 తీర్లు ఉన్నాయి. రాండ్రి మన వీడియో చూపెడితే ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఉంటది. 30-50 కాకుండా ఇంకా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారట. సో ఇవన్నీ బెడ్లు చూద్దాం రా. ఇవి వుడ్ ఆట. ఇది 5 సంవత్సరాలు గ్యారెంటీ ఆట. ఏమైనా చిన్న ఏ మిస్టేక్ ఉన్నా కానీ పీస్ టు పీస్ ఖరాబ్ అయిందా ఏ పీస్ తర్వాత మళ్ళీ అది మళ్ళీ ఇస్తారు. సో ఓకే, మంచిగా ఉన్నాయి అన్నీ. అయితే డిజైన్ కూడా మంచిగా ఉంది, మోడల్స్ కూడా మంచిగా ఉన్నాయి, ప్రైజెస్ కూడా మంచిగా ఉన్నాయి. సో ఒక్కసారి మొత్తం చూపి. ఇది లైఫ్ టైం గ్యారెంటీ, పీస్ టు పీస్. మళ్ళీ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అట్లా ఉంటది కదా. అట్లా రిటర్న్ ఉంటది. సో ఇవైతే బీరువాలు మంచి ఉన్నాయి. పౌడర్ ఇది కలర్ అంటే అసలు కూడా లైఫ్ టైం గ్యారెంటీ కూడా. దీని లాక్ కూడా మనకు ఎట్లా అంటే సేమ్
కార్లే కథ చూడు అట్లా వచ్చింది లాగ్ కూడా. ఇది చూసాం అక్క, ఇది చూస్తే మంచిగా బండ వస్తా ఉన్నట్టుగా గట్టిగా ఉన్నది చూడు కూడా. లోపల కూడా మంచిగా సేమ్ మన కార్ టీ టైర్ ఉంటుంది చూడు, కార్ Key. సేమ్ అదే key. మంచిగా మన లైఫ్ కలర్ కూడా గ్యారంటీ ఇస్తారా? గ్యారెంటీ ఇస్తారు. సో కస్టమర్స్ కూడా వచ్చిండ్రు. సో లేట్ అవుతుంది మాకు కూడా, తొందర కంప్లీట్ చేసుకొని పోదాము. సో సోఫాస్ ఇవన్నీ అయితే, సో ఇక్కడ కూడా ఉయ్యాలలు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి, బీర్వాస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది ఈడ కూడా. ఇదా డైనింగ్ టేబుల్, సో ఇది కూడా అదే మనకు ఎట్లా అంటే కొన్ని నెలల జాగా తక్కువ ఉంటుంది కదా. బిల్డింగ్ మీద వేసుకొని గివ్వా. జాగా తక్కువ ఉంటుంది, ఎంత సెట్ కాదన్నప్పుడు ఏంటంటే ఇది ఇట్లా ఎక్కువని మనం కూర్చొని అలా వేసుకోవచ్చు. మొత్తం 4 గంటలు మళ్ళీ అంత మంచిగా ఉంటుంది. లోపల కనుకోవచ్చు అంటే తక్కువ ప్లేస్ లా పెట్టుకుంటా మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. ये पूरा डिजाइन ये भी पूरा हैंडमेड है पूरा टोटली। इसमें पूरा अपना लाइफ टाइम वारंटी रहता है, गिरे का काउंटर का ऐसा कभी कोई भी प्रॉब्लम हो तो ఇది కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా డిజైన్ మీద మంచిగా ఉంది. ఇది లైఫ్ టైం గ్యారంటీ, వ్యారంటీ పీస్ టు పీస్ మళ్ళీ हाथ से बनाया पूरा हैंडमेड। మొత్తం ఇది చేతితోనే వేసిందట, మిషన్ తో కాదట. నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. సో మీకు కనుక కావాలి అనుకుంటే కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తా, ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోని అయితే పోస్ట్ చేస్తా. సో మన వీడియో చూపెడితే 30-50 కన్నా ఇంకా కొంచెం అయితే డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ప్రతి ఒక్కరు అయితే విజిట్ కాండి, కిందనైతే డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్స్ మెన్షన్ చేస్తా. థ్యాంక్ యూ. ఆల్రెడీ అయిపోయింది. సోఫాలో ఉయ్యాల 2 తీసుకున్నారు, చైర్ కూడా ఒకటి తీసుకున్నాం. చైర్ కూడా ఒకటి తీసుకున్నారు. మన 18 సిస్టమ్ కూర్చోడానికి కిందక్క పేషెంట్ అయిపోయింది ఆల్రెడీ. కళ్ళు చూసాను పాపం, తలకాయ వస్తాను. ఆల్రెడీ ఈ సోఫా సెలెక్ట్ చేసుకున్నాం, అది ఆల్రెడీ ప్యాకింగ్ అవుతుంది. ఉయ్యాల ఒకటి ఎక్కిస్తాను. సో మీకు కూడా కావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి. తిరుమల ఫర్నిచర్ వరంగల్ అండ్ హన్మకొండ 30-50% డిస్కౌంట్ కాకుండా మనతో ఇంకా మన పేరు చెప్పుకొని మన వీడియో చూపెట్టుర్రి, అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఓకే, రాని కంపల్సరీ ఎంజాయ్ బాగుంది. చెప్పినాం చిక్కులు కాని కోసం. నేను ఓన్లీ సోఫా కోసం అయితే మళ్ళీ అది కూడా తీసుకున్నది. మంచం మంచిగా రియాక్ట్ ఇస్తలేదు మళ్ళా అంటే పైసలు కానీ అంటే మనకు డిస్కౌంట్ ఇప్పుడు 10,000 అంటే 5,000 8,000 అట్లా అందులో మనకు అడిషనల్గా మనకి ఇచ్చిన డిస్కౌంట్తోనే మీకు ఇస్తాడు. పైసలు చెప్పండి.